ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. దుబాయ్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్, ఇంకా సెక్యూరిటీ, సేఫ్, కామ్గా ఉంటుంది అని అంటా ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైతే వార్ వచ్చిందో ఈ వార్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది దుబాయ్. కమింగ్ టు బిజినెస్ పరంగా కానీ ఇంకా అన్ని విధాలా చూసుకుంటే సెక్టార్స్ కానీ అన్నీ కూడా పడిపోతున్నాయి. కొత్తగా ఇప్పుడు జాబ్స్ కూడా పోతున్నాయంట. ఒకసారి డీటెయిల్గా వెళ్తే మనకి దుబాయ్ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ మొత్తం వరల్డ్లోనే. అంటే అక్కడ 0% క్రైమ్, అసలు క్రైమ్సే ఉండవు. చాలా సేఫ్, చాలా నీట్, అంటే చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. అది మనకన్నా చాలా అడ్వాన్స్, చిన్న కంట్రీ కాకపోతే చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. కానీ ఇప్పుడు వార్ వల్ల ఏమవుతుందంటే చాలా డ్యామేజ్ అయిపోయింది దుబాయ్కి కూడా. మనం ఏదైతే సేఫ్ అనుకున్నామో అదే అన్సేఫ్గా మారిపోయి 18 lakhs ఇండియన్స్ రిటర్న్ వచ్చేసారు. మనం చూసుకుంటే మెయిన్గా సౌత్ ఇండియా నుంచి, అంటే తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, కొంత పర్సంటేజ్ ముంబై, మహారాష్ట్ర నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు అంటే జాబ్స్ లేదు, దానికన్నా మన ప్రాణం ఉంటే చాలు అన్న భయంతో రిటర్న్ వచ్చేస్తున్నారు. 18 lakhs పీపుల్ అంటే అసలు ఎంత డ్యామేజ్ అయ్యి ఉంటే వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. ఎస్, చాలా మంది దుబాయ్కి జాబ్ పర్పస్ వెళ్తూ ఉంటారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా కాకపోయినా దుబాయ్ ఏదో ఒక పని చేసుకోవచ్చు అని చాలా మంది. ఇంకా చూసుకుంటే తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఎక్కువ మంది ఉంటారు దుబాయ్లో. ఇప్పుడు ఇంకా అందరూ రిటర్న్ రావడం జరుగుతుంది. అక్కడ బిజినెస్ పరంగా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పడిపోవడం, ఈ ఉద్యోగాలు పోవడం, శాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదని వార్తలు కూడా వస్తున్నాయి. అవును, ఎందుకంటే మనం చూసుకుంటే దుబాయ్లో కొన్ని ఏవైతే ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో వాటిపైన మిజైల్స్ వెళ్ళి డ్యామేజ్ చేయడం జరిగింది. అక్కడ ఆ మిజైల్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. బ్యాంకింగ్ సెక్టర్ కానీ, డేటా సెంటర్స్ కానీ, టూరిజం కానీ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది. దుబాయ్ మెయిన్ ఇన్కమ్ ఏంటంటే ఆయిల్, క్రూడ్ ఆయిల్. దాని వల్ల ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. అది కాకుండా దుబాయ్కి ఇంకో ఇన్కమ్ అంటే టూరిజం కూడా 15,000 crores లాస్ వచ్చింది. అంత లాస్లో అయిపోయింది. అంటే ఆ మిజైల్స్ వల్ల ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఎవరు వర్క్ చేయలేకపోతున్నారు. వర్క్ లేదు, శాలరీస్ అసలు ఎక్కడ వర్క్ ఏం జరగట్లేదు, మొత్తం కంప్లీట్గా ఆగిపోయింది. కాబట్టి అక్కడ వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు శాలరీ, ఇప్పుడు మన ఇండియాలో ఉంటే మనం ఎలానో సర్వైవ్ అవుతాం, మన ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు చాలా మంది దుబాయ్లో వెళ్ళి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే హై జాబ్స్ అనే కాదు, చిన్న జాబ్స్కి కూడా చేసే వాళ్ళు ఉన్నారు. మీరు దుబాయ్లో చూసుకుంటే అక్కడ మాల్స్లో అంతా బయట కంట్రీస్ ఉన్న వాళ్ళే, యుఎస్ కానీ, యూకే, థాయిలాండ్, ఇండోనేషియా, మన ఇండియా వాళ్ళు. మీకు మాల్స్ వల్ల ఎక్కడ కూడా దుబాయ్ వాళ్ళు కనిపించరు. మొత్తం మన వాళ్ళు లేకపోతే వేరే కంట్రీస్ వాళ్ళే వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు వెళ్ళిందే వర్క్ కాబట్టి అక్కడ వర్క్ లేనప్పుడు ఏంటి, అందుకని అందరు రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే ఐటీ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా పడిపోయింది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది. దానివల్ల ఉద్యోగాలన్నీ కూడా పోతున్నాయని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు ఉంటుంది అంటే రిటర్న్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? ఈ వారు వల్ల ఈ ఇంపాక్ట్ అనేది మళ్ళీ ఇదంతా సెట్ అవ్వాలంటే ఎంత టైం పట్టొచ్చు? నాకు తెలిసి అక్కడ వాళ్ళకున్న అడ్వాన్స్ టెక్నాలజీతోని వీళ్ళు 6 monthsలో మళ్ళీ రికవర్ చేసుకోగలుగుతారు మొత్తం. అప్పుడు ఎవరైతే రిటర్న్ వచ్చారో మళ్ళీ వెళ్ళగలుగుతారు, కూడా వెళ్ళి చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ జాబ్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. మొత్తం టెకీస్కి అయితే మొత్తం అక్కడ హాల్లో ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే పాడైపోయింది, డేటా సెంటర్స్ అన్ని పాడైపోయినాయి. కాబట్టి అక్కడ ఏం వర్క్ జరగట్లేదు. అంటే ఇంతకుముందు అక్కడ దుబాయ్లో ఎక్కువ టూరిజం, ఎవ్రీ ఇయర్ కొన్ని crores ఆఫ్ టూరిస్టులు వెళ్తుంటారు. అక్కడ ఏదైతే మెయిన్ పామ్ జుబేరా అని ఒకటి ఉంది, అది కూడా డ్యామేజ్ అయిపోయింది. దానివల్ల టూరిజంస్కి అండ్ క్రూడ్ ఆయిల్ తీయడానికి దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడ శాలరీస్ ఇవ్వలేకపోతున్నారు, జాబ్ చేసిన వాళ్ళు చేయలేకపోతున్నారు. సో కంప్లీట్ దుబాయే మొత్తం ఒక స్ట్రక్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఎవరైతే రిటర్న్ వచ్చేస్తున్నారో మన ఇండియాలో ఇప్పుడు అప్కమింగ్ చాలా వరకు మనకి స్టార్టప్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి చూస్తున్నాము. ఐటీ సెక్టర్ కూడా కొంచెం గ్రోత్ అవ్వడము మన ఇండియాలో చూసుకుంటే, మరి ఎవరైతే రిటర్న్ వస్తున్నారో వీళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ మంచి అవకాశాలు వస్తాయంటారా? అంటే ఇప్పుడు మన దగ్గర అయితే అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ వీళ్ళు మన దగ్గర ఉండి చేసుకోవాలనుకుంటే అవకాశాలు చాలా ఉన్నాయి, వాళ్ళ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి, ఈజీగా చేసుకోవచ్చు. సో ఫైనల్గా మాట్లాడుకుంటే అంటే దుబాయ్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోయాయి ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ముఖ్యంగా చూసుకుంటే. సో ఇంకా దుబాయ్ వెళ్ళాలి ఫ్యూచర్లో అనుకునే వాళ్ళు ఇప్పట్లో కొంచెం డౌట్గానే ఉంటుంది కదా, ఇప్పుడు ఈ టైంలో వెళ్ళడం కానీ అక్కడ జాబ్ కానీ. ఈ వార్ అయిపోయినాక కూడా మనం అనుకున్నట్టు 6 months to 1 year అయితే పడుతుంది. ఎందుకంటే అదొక ట్రామా లాగా అయిపోయింది వాళ్ళకి. అంటే ఇక్కడ మన వాళ్ళు చాలా మంది చదువుకోవడానికి స్టూడెంట్స్ కూడా వెళ్ళినారు, వాళ్ళు కూడా రిటర్న్ రావడం జరిగింది. ఇప్పుడు పేరెంట్స్ కూడా పంపించాలంటే భయపడతారు, మళ్ళీ సడన్ గా ఏం వార్ వస్తుందో అనే ఒక భయం ఉంటుంది వాళ్ళు.
సో ఖచ్చితంగా మేబీ 6 months అయితే టైం పడుతుంది వాళ్ళు మళ్ళీ ముందులాగా అవ్వడానికి. మీరు చూస్తే దుబాయ్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది, ఎస్ మనకన్నా 2-3 times ఎక్కువ అడ్వాన్స్మెంట్ లో ఉన్నారు. ఎందుకంటే చిన్న కంట్రీ కాబట్టి వాళ్ళకి క్రూడ్ ఆయిల్ నుంచి వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్, టూరిజం నుంచి చాలా ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ మొత్తం వీళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కంట్రీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినారు వాళ్ళు. ఎస్ సో ఈ 6 months 1 year టైం తీసుకొని ఏదైతే డ్యామేజ్ ఇంతవరకు జరిగిందో, మనం డ్యామేజ్ చూసుకుంటే కొన్ని క్రోర్స్లలో డ్యామేజ్ జరిగింది, అది రికవర్ అవ్వడానికి మినిమం 6 months to 1 year అయితే టైం పడుతుంది. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ముందులానే వర్క్ చేస్తుంది. ఎస్ సో అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల ఎన్నో సెక్టర్స్ దెబ్బతిన్నాయి, ఎంతో నష్టం వచ్చింది. మన ఇండియా వరకు కూడా చూసుకుంటే మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్స్ కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, ఇవన్నీ క్రూడ్ ఆయిల్ కానీ ఎంతో డిస్టర్బెన్స్ అయింది. అది ఒకేసారి మళ్ళీ ఉద్యోగాల వైపు కూడా రావడం అనేది మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుకునే టాపిక్ అదే. దుబాయ్లో ఉద్యోగాలన్నీ కూడా పోతున్నాయని చెప్పేసి, అంటే ఈ ఎఫెక్ట్ అనేది, వార్ ఎఫెక్ట్ అనేది ఎంప్లాయీస్ పైన కూడా పడిందని అనుకోవచ్చు ఫైనల్ గా. ఖచ్చితంగా అండి, ఎందుకంటే అక్కడ అన్ని ఆగిపోయినాయి కాబట్టి వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వీళ్ళకి శాలరీ ఇవ్వాలన్నా కానీ అక్కడ ఏమైనా వర్క్ జరిగితే శాలరీస్ ఇస్తారు కదా, ఆల్రెడీ వాళ్ళే చాలా డ్యామేజ్ అయి ఉన్నారు. సో అందుకని ఎంప్లాయీస్ మన 18 lakhs ఎంప్లాయీస్ వచ్చేసారు అంటేనే అక్కడ ఎంత డ్యామేజ్ లో ఉన్నారు, వర్క్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ కంట్రీ సిచ్యువేషన్ ఏంటి అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎస్, థ్యాంక్ యూ.